మహిళలు చిన్నారులకు శుభవార్త. ఇక మహిళలు చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ఆన్లైన్ నేరాలపై దృష్టి పెట్టింది. ఆన్లైన్ నేరాలు బాగా పెరుగుతున్న తరుణంలో మహిళలను చిన్నారులను తరచూ లక్ష్యంగా చేసుకునే పాత నేరస్తులపై కన్నేసి ఉంచనుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ మహిళా భద్రత విభాగం వినూత్న కార్యాచరణ అమలులో నిమగ్నమై ఉంది. మహిళలను చిన్నారులను తరచూ లక్ష్యంగా చేసుకునే పాత నేరస్తులపై కన్నేసిన తెలంగాణ షీ టీమ్స్ నేరస్తుల ఆన్లైన్ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. వారికి సంబంధించిన సామాజిక మాధ్యమాల ఖాతాలపై సైబర్ గస్తీ నిర్వహించడమే కాకుండా వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను తయారు చేస్తోంది. ఈ తరహాలో తరచూ నేరాలకు పాల్పడుతున్న 561 మంది ప్రొఫైళ్లను గత ఏడాది తయారు చేసింది తెలంగాణ మహిళా భద్రతా విభాగం. అయితే షీ టీమ్ కేసుల్లో నిందితులుగా ఉన్న 3706 మందిలో 2878 మంది నేరస్తులున్నారు. అంటే ఇలాంటి వారే తరచూ నేరాలకు పాల్పడుతున్నట్లుగా అర్థం చేసుకున్నారు తెలంగాణ మహిళా భద్రతా విభాగం అధికారులు. 2226 పురుషుల అక్రమ రవాణా కేసుల్లో అధిక మంది పాత నేరస్తులే ఉన్నట్లుగా గుర్తించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో ప్రమేయం ఉన్న 2226 మందిలో 2127 మంది పాత నేరస్తులుగా ఉన్నారు. అదేవిధంగా 919 సైబర్ కేసుల్లో ఉన్న 272 మంది నేరస్తుల కేసు ఫైళ్లను వడపోసిన షీ టీమ్స్ మొత్తం 561 మందిని గుర్తించారు. తరచూ మహిళలపై చిన్నారులపై నేరాలకు పాల్పడే మనస్తత్వం ఉన్నవారిగా గుర్తించి వారిపై ఆన్లైన్ నిఘాను విస్తృతం చేశారు. అలాంటి నేరస్తులు వినియోగించే ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ఖాతాలను నిరంతరం ఒక కంట కనిపెడుతున్నారు. వీరికి మహిళలపై చిన్నారులపై నేరాలకు పాల్పడుతున్న నేపథ్యం ఉండడంతో మళ్లీ అలాంటి నేరాలకు పాల్పడక ముందే గుర్తించి నియంత్రించే ఉద్దేశంతో ఈ కార్యాచరణ చేపట్టారు. ఇదిలా ఉండగా మహిళలపై చిన్నారులపై జరిగే సైబర్ ఆన్లైన్ నేరాల నియంత్రణకు మహిళా భద్రతా విభాగం ఇప్పటికే సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఈ ప్రయత్నంలోనే మరో అడుగు ముందుకేసి తరచూ నేరాలకు పాల్పడే వారి సామాజిక మాధ్యమ ఖాతాలను మహిళా భద్రతా విభాగంలోని సైబర్ ల్యాబ్ కంప్యూటరైజ్డ్ అల్గరిథమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది. వారేదైనా కొత్త నేరానికి పాల్పడుతున్నారనే సంకేతం వస్తే సైబర్ ల్యాబ్ సిబ్బంది దాన్ని నియంత్రించేందుకు కార్యాచరణ చేపడుతున్నారు. ఆ పాత నేరస్తులు నివాసం ఉండే ప్రాంతంలోని పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు.